ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. యెషయా 58:8. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందరగా నడుచును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు మనకి శీఘ్రముగా స్వస్థత అనుగ్రహించి మన యొక్క జీవితాలలోని ఆయనే మనకి ముందుగా నడిచి మనకి ఎల్లప్పుడూ కూడా సహాయం చేస్తాను అంటూ ఉన్నారు. నీతి అనగా యేసయ్య. యేసయ్య మనకి ముందుగా నడిచి మన జీవితాలలోని ఏ అవసరత ఉన్నది, ఏ అక్కరున్నది, ఏ బాధ, ఏ కష్టము, ఏ అనారోగ్యం ఉన్నదో వాటినన్నిటినీ కూడా శీఘ్రముగా అంటూ ఉన్నారు. తీసివేసి మిమ్మల్ని ఎంతగానో నేను నడిపించుకుంటాను అని దినమున దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాను అనెను. నీవు యెహోవా యందు ఆనందించెదవు. అవునండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అని అంటే మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ఉత్తరం ఇచ్చి నేనున్నాను నీకు అని ఆయన అభయహస్తముతోని మనల్ని నడిపించే దేవుడు. అందుకనే మనము ఎప్పుడు కూడా దేవుని యందు ఆనందిస్తాము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు, మన ముందుగా వెళ్ళి అన్నిటినీ సిద్ధపరిచి చక్కపరిచే దేవుడు, మనకి ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, మనల్ని ఆనందింపజేసే దేవుడు. మన జీవితాలలో ఎటువంటి ఇబ్బందులు, కష్టము, బాధలు అన్నిటినీ తీసివేసి ఆయన కృప మన జీవితాలలో కనపడేదిగా దేవుడు చేసి నడిపిస్తాను అని ఈ దినమున మరొకసారి రుజువుపరుచుకుంటున్నందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో ఆయన ఆశీర్వాదము, ఆయన యొక్క కృప, ఆయన యొక్క బహుమానాలు మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మా జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మీరు సహాయం చేసి నడిపించే దేవుడు, మమ్మల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు, మమ్మల్ని స్వస్థపరిచే దేవుడివి. మాకు ముందుగా నడిచి ప్రతి ఒక్క మెట్టలను సరళము చేసి నడిపించే దేవుడివి. మమ్మల్ని ఆనందింపచేసి మా మొరను ఆలకించి ఎల్లప్పుడూ మాకు సహాయకుడుగా ఉండే దేవుడివని మరొకసారి రుజువుపరుచుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రభావ, మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తుని, వారి ఆరోగ్యాలను, వారి చేయ పనులు, వారి యొక్క ప్రతి విషయంలో కూడా మీరే సహాయం చేయండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీ కృపని అనుగ్రహించండి. బిడ్డలేని వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పులు దయచేయండి. జాబ్స్ లేని వారి జాబ్స్ దయచేయండి. జాబ్స్ పోకుండా సహాయం చేయండి. డాక్టర్స్ని, శానిటరీ వారిని, పోలీస్ వారిని భద్రపరచండి. నా ప్రభు సహాయం చేయండి. ఎవరికి కరోనా రాకుండా సహాయం చేయండి. వచ్చిన వారు త్వరగా హీల్ అయిపోవడానికి సహాయం చేయండి. హాస్పిటల్లో ఉన్న బిడ్డలకి నాయన త్వరగా హీల్ అవ్వడానికి సహాయం చేయండి. ఆపరేషన్స్ అయిన బిడ్డలకి నాయన మీరే స్వస్థ అనుగ్రహించండి. ఎవరికైతే నాయన ఇంటిలో శాంతి సమాధానము లేకుండా నాయన భార్యాభర్తలు, బిడ్డలు నాయన ఉన్నారో వారందరికీ శాంతి సమాధానమును అనుగ్రహించండి. ప్రభా నాయన ఎవరైతే జ్ఞానం అడుగుతున్నారో వారికి జ్ఞానం అనుగ్రహించండి. నాయన ప్రభా ఆన్లైన్లో చదువుకుంటున్న బిడ్డలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి. నా ప్రభా అప్పుల నుండి నాయన ప్రతి ఒక్కరిని నాయన విడుదల అనుగ్రహించండి. ప్రభా ఎవరు అప్పుల జోలికి వెళ్ళకుండా సహాయం చేయండి. వారి జీతాలని వారిని ఆశీర్వదించండి. ప్రభా నాయన చక్కగా వాటితోనే సరిపోవడానికి కృప చూపించండి. నాయన యేసయ్యా, నాయన నా తండ్రి, ప్రతి ఒక్క బిడ్డలని నా ప్రభా, ప్రతి ఒక్క కుటుంబాలని దీవించి ఆశీర్వదించండి. ప్రభా ఆశీర్వదించే దేవుడివయ్యా, గొప్ప దేవుడివి, నీకు వందనాలు. న్యూ జాబ్స్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకి నాయన తోడై ఉండి నా ప్రభా
చక్కగా నాయన జాబ్ చేసుకోవడానికి జ్ఞానం అనుగ్రహించి నడిపించమని కోరుకుంటున్నాను. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కృప చూపించండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి నాయన నా తండ్రి మీరే నడిపించండి నాయన, మీరే స్వస్థపరచండి, మీరే నాయన వారికి తోడై ఉండి తండ్రి తల్లిగా అంతకన్నా గొప్ప దైవముగా వారికి ఉండి నడిపించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.